మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నాకు అన్నయ్య ఒక అమ్మ ఉన్నారు. నాతో పాటు మీ ఇంటికి వచ్చి అక్కడే ఉంటారు. ఆ అమ్మాయి మంచి జాబ్ చేస్తుంది. నెలకి 80,000 సంపాదిస్తుంది. జీతం ఉద్యోగం అన్నావుగా, నాకు ఓకే. దేనికి మావయ్య గారు? స్నాక్సా? కాదమ్మా, లంచ్ బాక్స్. రోజు నాతో ఆఫీస్కి వచ్చి నా పక్కనే కూర్చుంటుంది. కూర్చుని ఏం చేస్తుంది? ఇలాగైతే వాళ్ళని మనం అడాప్ట్ చేసుకోవడం కాదు, మనల్ని ఇంకోళ్ళు అడాప్ట్ చేసుకోవాలి. మీ అన్నకి ఏదైనా ఉద్యోగం చేయమని చెప్పొచ్చు కదా. మా అన్నయ్య జాబ్ చేయడానికి ఒప్పించేశారండి. అవునా? స్కానర్ పెట్టిన 200 కొట్టు పెట్రోల్కి 150. పోలీసులు పట్టించారు. ఫైన్ కడితే కానీ వదలనంటున్నారు. కూల్గా బీరేసా. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిపోయాను. పోలీసులు బండి తీసుకెళ్ళిపోయారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాఘవ. సార్, కమ్మల్లాగే నాకు ఒక ఎక్స్ట్రా చైర్ కావాలి సార్. ఎక్స్ట్రా చైరా? దేనికి? కాలు పెట్టుకోవడానికా? కాదు సార్, నా గర్ల్ ఫ్రెండ్ కూర్చోబెట్టుకోవడానికి. గర్ల్ ఫ్రెండ్ని కూర్చోబెట్టానికా? అవును సార్. నేను ఆఫీస్లో ఉన్నప్పుడు గంటకోసారి ఫోన్ చేసి, బేబీ తిన్నావా, బేబీ నేను గుర్తుకు రావట్లేదా, నాకు నీతో మాట్లాడాలనిపిస్తోంది అని 1/2 గంట సేపు మాట్లాడుతుంది సార్. ఇలా సగం టైం ఫోన్ మాట్లాడడానికే సరిపోతే. అర్థమైంది. ఒక రోజులో చేయాల్సిన పని వారం రోజులు పడుతుంది. సంవత్సరానికి 5 ప్రాజెక్టులు చేసే మనం ఒక్క ప్రాజెక్టే చేయగలం, అంతేనా? అంతే సార్. ఈ లెక్కన దగ్గర మన కంపెనీకి 10 కోట్లు లాసు. ఒరేయ్, ఒకడికంటే పర్మిషన్ ఇవ్వగలను కానీ ఇంకోటికి కూడా అంటే ఎలారా? సార్, మీరు పక్షపాతం చూపించొద్దు సార్. పక్షపాతం కాదురా, నీ పెండోకోడు. సరే, ఎలాగోలు తగలాడు. థ్యాంక్ యూ సార్. దా కూర్చో గిరిజా. ఎవరు? నా గర్ల్ ఫ్రెండ్. ఎందుకు తీసుకొచ్చో? ఆఫీస్లో జాయిన్ చేయడానిక? అయినా వేకెన్సీ ఏం లేదు కదా. జాబ్ కోసం తీసుకురాలేదు, నీలాగా కంపెనీకి లాభాలు తీసుకొద్దామని తీసుకొచ్చా. అర్థమైంది. ఒరే, నేనేదో ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల తీసుకొచ్చాను, నీకు అవసరమా? నేను కూడా కింద మీద పడే ఒప్పించా. ఓయోకి తీసుకెళ్తుంటే డబ్బులు ఎక్కువైపోతున్నాయి గురు. ఆఫీస్ని ఓయో రూమ్ చేసేస్తావా? అయినా ఆఫీస్లో ఎలా రా? ఇంతమంది ఉన్నారు, సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి కదరా. బాత్రూమ్లు ఖాళీయే కదా. ఇంత కరువులో ఉన్నావు ఇంద్రా. ఏంటండి బాబుని తీసుకొచ్చారు? బాబుని రోజు ఇంట్లో పని ఆవిడ చూసుకునేదండి. ఆవిడ బాగా చూసుకుంటుందో లేదో అన్న డౌట్తో అరగంటకు ఒకసారి ఫోన్ చేసి 10 నిమిషాలు మాట్లాడేదాన్ని. కానీ ఇప్పుడు ఇంకేం చెప్పొద్దు, అర్థమైంది. మీరందరూ కంపెనీకి నష్టం వస్తుందని తెగ బాధపడిపోతున్నారు, అంతేనా? ఇంకెళ్ళండి, వెళ్ళండి. కంపెనీల కోసం పెట్టినట్టు ఎప్పుడు ఏదో సోది, ఏదో చెప్పుకో. పని ఉంది నాకు. ఇక్కడ కూర్చో విన్ను, కూర్చో, జాగ్రత్తగా కూర్చో, ఓకేనా? ఏమండి, ఏంటి బాబుని తీసుకొచ్చారు? మీరు మీ పెళ్ళాల్ని గర్ల్ ఫ్రెండ్స్ని తెచ్చుకున్నప్పుడు నేను నా కొడుకుని తెచ్చుకుంటే తప్పులేదుగా. మీలాగే కంపెనీ ప్రయోజనాల కోసం. గురు, బాత్రూమ్కి వెళ్ళొస్తాం ఉండు. కమల్ గారు, మా వాడికి మీ సిస్టంలో డోరోమాన్ అంటే చూపించండి. మీ సిస్టంలో చూపించుకోవచ్చు కదా. అంటే ఈరోజు వర్క్ వేగంగా కంప్లీట్ చేసి ఈవినింగ్ సినిమాకి వెళ్ళాలని ప్లానింగ్ అండి. మీరు ఎలాగూ లేట్గా వెళ్ళినా పర్వాలేదు, ఎలాగూ మీ ఆవిడ మీ పక్కనే ఉంది. ఏ టైంకి వెళ్ళినా పర్వాలేదు. రే, కమల్ అంకుల్ దగ్గరికి వెళ్ళు, డోరోమాన్ చూపిస్తాడు. సరిపోయింది నానా. ఆఫీస్లో ఏ సిస్టమ్ ఖాళీ ఉంటే ఆ సిస్టంలో బొమ్మలు చూసుకో, సరేనా? వెళ్ళు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదో తేడా కొట్టేసినట్టుంది. అర్జెంటుగా వాష్రూమ్కి వెళ్ళాలి. డిస్టర్బ్ చేయొద్దు. రాఘవగడ్లో ఉన్నాడే,
వాడికి కూడా నాలా కడుపు డిస్టర్బ్ అయినట్టుంది. చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఏం చేయాలి? ఏయ్ ఎవరది? డిస్టర్బ్ చేయొద్దు. అరే రాఘవా, ఎంతసేపు రా? సార్ మీరా? ఎవరు అనుకున్నా సార్. త్వరగా రారా. సార్ మీరు మీ క్యాబిన్ దగ్గరికి వెళ్ళిపోండి, నేనే వచ్చి పిలుస్తా. రే క్యాబిన్ దగ్గరకు వచ్చి పిలవటం ఏంట్రా? నేనేమైనా బస్ కోసం వెయిట్ చేస్తున్నానా? నువ్వు వచ్చి పిలిస్తే ఎక్కడానికి? చాలా అర్జెంట్ రా. అరే నువ్వు ఇప్పుడు వస్తావా లేకపోతే నీ తలుపు బద్దలు కొట్టుకుని రమ్మంటావా? ఏంట్రా ఇద్దరు కలిసి ఇక్కడేం చేస్తున్నారా? అంటే తను ఆఫీస్కి కొత్త కదా సార్, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో చూపిస్తున్నా, అలాగే బాత్రూమ్ కూడా చూపిస్తున్నా సార్. బాత్రూమ్ చూపించడం ఏంట్రా? కమోడ్స్ కాస్ట్లీ కదా సార్, చూపిస్తే బాగుంటుందని. నీ పత్యాప్రభ కరెక్ట్ టైంకి వస్తాడు. చూస్తారా బాబు మీరంతా? అమ్మయ్య ఇప్పుడు రిలాక్స్ అనిపిస్తుంది. రే ఏం చేస్తున్నావురా? అంటే డోరేమాన్ పెట్టాలా? డోర్మెన్ ఏంట్రా? ఇది ఆఫీస్ అనుకున్నావా గేమ్ జోన్ అనుకున్నావా? ఎల్రా ఒరేయ్ బాబు ఎల్రా. ఏడు పిల్లోడు కాదు పిడుగులో ఉన్నాడు. విను ఒక్క ముద్ద తినమ్మా విను. అరే అరే చూసుకున్నారు కొరా, సిస్టంలో ఉన్నాయి పగిలిపోతాయి. ఇదేంటి ఆటలాడుకుంటున్నారు? ఏవండి మా అమ్మ ఫోన్ చేసింది, ఏవో స్నాక్స్ కావాలంట. తినేస్తున్నారు. హలో వెళ్ళని ఇలా కాదు కానీ ఏయ్ మీరేదో లోపలికి రండి. సాఫ్ట్వేర్ ఆఫీస్ని సంతకంటే దారుణంగా చేశారు కదరా. మీ కొత్త జంటకేమో హనీమూన్ స్పాట్ అయిపోయింది, నీకు ప్లే స్కూల్ అయిపోయింది, నీకు ఏకంగా యోయో రూమ్ అయిపోయింది కదరా. కంపెనీకి 100 కోట్ల నష్టం వచ్చినా పర్లేదు, మీ పిల్లల్ని గర్ల్ ఫ్రెండ్ మాత్రం ఆఫీస్ తీసుకురావద్దు. గెట్ లాస్ట్. ఏంటి? అమ్మా వస్తాం. సరే మావయ్య చెప్తాను నేను. మావయ్య ఒకసారి వచ్చారు.